జగన్నాథ స్వామి తన చేతికి రాఖీ ఎందుకు కట్టించుకున్నాడు? ఒక గ్రామంలో కమల అనే బాలిక ఉండేది. ఆమెకు సోదరులు ఎవరూ లేరు. ఆమె జగన్నాథ స్వామినే తన సోదరుడిగా భావించేది. అన్నా, ప్రతిసారిలాగే ఈసారి కూడా నీ చెల్లెలితో రాఖీ కట్టించుకోవడానికి రావా అని ఆమె జగన్నాథ స్వామికి ఒక లేఖ రాసింది. ఆ లేఖను జగన్నాథపూరిలోని ఒక అధికారి చదివి రాఖీ పండుగ రోజున స్వామికి రాఖీ కట్టడానికి కమలను ఆహ్వానించాడు. రాఖీ రోజున కమల గుడికి చేరుకునేసరికి గుడి తలుపులు మూసివేయబడ్డాయి మరియు అక్కడ ఆ అధికారి లేరు. ఆ అధికారి తిరిగి వచ్చేసరికి కమల వెనుదిరిగి వెళుతోంది. అధికారి కమలతో, అమ్మా, రాఖీ కట్టకుండానే వెళ్ళిపోతున్నావా అని అడిగాడు. అప్పుడు కమల నవ్వి, అరే, నేను రాఖీ కట్టేశాను కదా అని చెప్పింది. ఇది విని అధికారి ఆశ్చర్యపోయాడు. గుడి తలుపులు మూసి ఉన్నాయి కదా, మరెలా రాఖీ కట్టింది అని అనుకున్నాడు. అప్పుడు కమల ఇలా చెప్పింది, ఒక పొడవుగా ఉన్న అన్నయ్య వచ్చి రా జగన్నాథ స్వామికి రాఖీ కట్టు అని చెప్పాడు. ఆ అధికారి గుడి తలుపులు తెరిచి చూడగా లోపల జగన్నాథ స్వామి మణికట్టుపై రాఖీ కట్టి ఉంది. అధికారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఆ పొడవుగా ఉన్న అన్నయ్య మరెవరో కాదు, స్వయంగా బలభద్ర స్వామియే అని అతనికి అర్థమైంది. కామెంట్స్ లో జై జగన్నాథ్ అని రాయండి.